నీరు 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 రైతు కంట నీరు. జాని నా పేరు. మాది భీమవరం. ఈ కౌలుకి పత్తి చేను తీసుకున్నాను. ఎకరానికి వచ్చేసి 20,000 కౌలు. ఈ పెట్టుబడి వచ్చేసి 25,000 దాకా అయింది. ఇక ఎకరానికి వచ్చేసి 2 క్వింటాలు కూడా అయిద్దో కాదో అన్నట్టుగా ఉంది ఈ చేయాలి పరిస్థితి. ఈ వరదల వల్ల, ఈ వానల వల్ల ఇలాంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని మన ఉద్దేశం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పత్తి, వరి చేలను పరిశీలించడం జరిగింది. ఎక్కడ చూసినా పత్తి అతివృష్టి వర్షాల వలన ఎర్రబడిపోయి కాపు లేదు. కేవలం ఎకరానికి 2 క్వింటాలు 3 క్వింటాలు కంటే దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఎకరానికి 20,000 25,000 పెట్టుబడి అయినటువంటి పరిస్థితి ఉంది. 2-3 క్వింటాలు అంటే 7,111 రూపాయలు మద్దతు ప్రకటించినప్పటికీ కేవలం 4,500 కొంటున్నటువంటి పరిస్థితి ఈరోజు దళారులు కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. పత్తి ధరకు సరిగా ధర లేకపోవడం వల్ల, పత్తి పంట గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల వాస్తవంగా ఈ సంవత్సరం మిర్చి గతంలో 2,500 ఎకరాలు 3,000 ఎకరాలు మండలంలో వేసేది. కానీ ఈ సంవత్సరం మిర్చి ధర సరిగా లేదని చెప్పేసి 1,100 ఎకరాలకు పడిపోయింది. పత్తి 13,000 ఎకరాలు ఈరోజు మండల వ్యాప్తంగా వేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లా వరి 10,075 ఎకరాలు వేశారు. వరి కానీ పత్తి కానీ, వరి క్వింటాలు 40 క్వింటాలు వచ్చే ఆదాయం ఉన్నటువంటి వరి ఈ రోజున 20 క్వింటాలు 25 బస్తాల లోపు వచ్చే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. వరికి సరైన పంట దిగుబడి రావట్లేదు. అట్లా పత్తి సరైన దిగుబడి రానటువంటి పరిస్థితి ఉంది. రైతులు అలో లక్ష్మణ అని చెప్పేసి పరిస్థితి ఆత్మహత్యల వైపు తీసుకున్న పరిస్థితి ఉంది, అప్పుల పాలై. అందుకని ఈ ప్రభుత్వం వెంటనే పరిశీలించి పంటలు నష్టపోయిన పరిశీలించి పెట్టుబడి సహాయం కింద ఎకరానికి ఖచ్చితంగా 20,000 ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎర్రపాలెం మండలంలో సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పంట పొలాలను పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఈ పంట పొలాలు పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఖమ్మం జిల్లాలో అధిక వర్షాలు, ఈ సంవత్సర కాలంలో ఎక్కువ, ప్రతిరోజు నిత్యం వర్షమే. ఈరోజు మేము భీమవరం గ్రామంలో ఉన్నాం. ఈ రైతాంగాన్ని అడుగుతూ ఉంటే ప్రతిరోజు వర్షమే వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లా అధిక వర్షాల వల్ల మొత్తం పంటలు, ఏ ఒక్క పంట ఈరోజు రైతాంగం చేతికి వచ్చే పరిస్థితి కనపట్టలేదు. మొట్టమొదట పెసర పంట వేస్తే మొత్తం పెసర పంట వర్షాల వల్ల తీరా కోసి చేతికి వచ్చే సమయంలో రైతాంగానికి ఇంటికి వచ్చే పంట ఆ సమయంలో మొత్తం వర్షాలు వచ్చేసి బుధరాలు వచ్చి మొత్తం నేలపాలు అయిపోయింది పంట అంతా. పోనీ రెండో పంట పత్తి కొంచెం ఏమైనా రైతుకి ఆసరాగా ఉంటుంది, దిగుబడి వస్తుంది, రేటు ఉంటుంది అని అనుకున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ పత్తి పొలం చూస్తూ ఉన్నాం. ఏ పొలం కూడా మేము చూసినటువంటి ఈ మండలంలో ఒక 4-5 గ్రామాల్లో చూసినటువంటి ఏ గ్రామంలో కూడా ఎకరానికి 2 క్వింటాలు 3 క్వింటాలకు మించి పత్తి దిగుబడి రావట్లేదు. దీంతో ఈరోజు రైతాంగం చెప్తా ఉన్నారు 20,000-30,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం. పక్కనే మామనూరు గ్రామంలో మేము ఇప్పుడు వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు ఎకరానికి 30,000 రూపాయల చొప్పున కౌలు తీసుకున్నారు. అంటే రైతులు ఎకరానికి 30,000 కౌలు తీసుకొని ఈరోజు పంట దిగుబడి చూస్తే మాత్రం ఎకరానికి 2 క్వింటాలు 3 క్వింటాలు వస్తే రైతు పెట్టుబడి పోతా ఉంది, కౌలు ఇది అవుతుంది. మరి రైతు ఏం చేయాలి? ఈరోజు నిన్ననే మనం పేపర్లో చూసాం, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక రైతు, పత్తి రైతు 15 ఎకరాలు కౌలుకు తీసుకొని వెళ్ళి పంట పొలం దగ్గర చూసుకొని గుండె పగిలిపోయి నేను పెట్టినటువంటి కౌలు కానీ పెట్టుబడి కానీ రాదు అని చెప్పి ఇంటికెళ్ళి పురుగు మందులు తాగి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ పంట దిగుబడి రాని పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ఖమ్మం జిల్లా ఈరోజు రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, పత్తి పంట దిగుబడి వచ్చిన దాన్నైనా సరే ప్రభుత్వం ఏమైనా కొంటుందా మద్దతు ధరకి అంటే ఇంతవరకు సిసిఐ కేంద్రాలు ఓపెన్ చేయలేదు. రైతు సంఘాలు, సిపిఎం పార్టీ అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తే వాళ్ళు రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, దసరా చేస్తాం, దీపావళికి ఓపెన్ చేస్తాం అని చెప్తా ఉన్నారు. దీపావళి పండుగ కూడా వెళ్ళిపోయింది. తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, ఉన్నంతలో రైతుని ఎంతో కొంత ఆదుకునే ఉద్దేశం ఉంటే మీరు చెప్తున్నట్టు రైతు ప్రభుత్వం అయితే వెంటనే సిసిఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, రైతుల దగ్గర ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మూడో పంట ఈరోజు వరి కూడా ప్రధానమైన పంట మన నియోజకవర్గంలో. గతంలో ఎన్నడూ లేనంత ఎండు తెగులు ఈరోజు ఇక్కడ వరి పంటల మీద వస్తూ ఉంది. మేము చూసాం, ఇప్పుడు వరి పంటలు కూడా చాలా ఎండిపోయినాయి. ఏంటి అంటే ఎండు తెగులు వచ్చింది. ప్రతి సంవత్సరం ఎకరానికి 40 బస్తాలు అవుతున్నటువంటి వడ్లు ఏదైతే ఉందో అది ఇప్పుడు
మొత్తం ఎకరానికి వచ్చే 20 బస్తాలు 10 బస్తాలకు దిగుబడి కూడా తగ్గిపోయే ఉంది. ఓ పక్క పెసర పంట పోయింది, పత్తికి ఎకరానికి 2-3 క్వింటాలు మించి కావట్లేదు, వరి పంట పోయింది. ఈ రోజు రైతు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. తన చేసినటువంటి పెట్టుబడి, తీసుకున్న కౌళ్ళు, అప్పులు ఈ రోజు రైతును వెంటాడుతా ఉన్నాయి. ఈ రోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, మన నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. మన నియోజకవర్గంలో రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతులను ఆదుకోవడం అంటే ప్రతి ఎకరానికి 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తే ఎంతో కొంత వాళ్ళకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. అందుకని ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. రైతులు పంట నష్టపరిహారం సర్వే చేయాలి, నష్టపరిహారం అందించాలి. అందించే వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. త్వరలో మండల కేంద్రాల్లో సిపిఎం పార్టీ ధర్నాలు చేపట్టబోతా ఉంది. ఆ తదనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించబోతా ఉన్నాం. రైతాంగ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, రైతులకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.